గురు అని యూట్యూబర్ కూడా ఉన్నారు. ఆయన కూడా ఈ సమస్యకు సంబంధించి మన మాధవి గారితో కలిసి ఒక ప్రయత్నం చేశారు మీడియా వాళ్ళ దగ్గర. అమ్మ జరిగింది చిన్న సంఘటన, మీరు వార్త ఇచ్చారు, మేము తప్పు పట్టట్లా, బట్ ఇచ్చినటువంటి విధానంలో మీరు పెట్టినటువంటి థంబ్నెయిల్స్లో తీవ్రమైన మా అభ్యంతరం ఉంది, మా అభ్యర్థన గమనించండి అని వీళ్ళిద్దరూ బతిమిలాడినటువంటి పరిస్థితి ఉందట. ఏ నేపథ్యంలో, ఎందుకని వెళ్ళారు, ఎవరిని కలిశారు, ఏం జరిగింది, అసలు మొత్తం ఎపిసోడ్ గమనించినప్పుడు వీళ్ళు దోషుల నిర్దోషుల మాధవి గారికి సంబంధించి నేను జడ్జిని కాదు, ఆమె జర్నలిస్ట్. నేను ఇవ్వాల్సింది సమాచారం, నేను చెప్పాల్సింది ఎవరిదైనా మన లక్ష్మణ్ గారు అన్నట్టు ఈ వార్త వల్ల ప్రజలకు ఏమైనా అవసరమా, ఈ సమాచారం వల్ల ఈ సమాజానికి ఏమైనా ఉపయోగమా, అలాగే నేను ఈ కథనం చేస్తే వచ్చేటటువంటి ఒక అలర్ట్ ఏంటి, ఇచ్చేటటువంటి ఒక మెసేజ్ ఏంటి అన్నటువంటి ఆలోచన మనకు ఉండాలి అని జర్నలిజానికి సంబంధించిన ప్రధాన మూల సూత్రాలు ఆయన చెప్పారు. అవి ఫాలో అవుతున్నారా లేదా జనమైతే చాలా చాలా దగ్గరగా పరిశీలిస్తున్నారు. అలాగే చరణ్, మొత్తం ఈ ఎపిసోడ్కి సంబంధించి మీకున్న సమాచారం ఏంటి? సార్, నేను ఈ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అక్క ఎప్పుడైతే బాధతో ఆమె ఏడుస్తూ, తమ్ముడు నా మీద గేమింగ్ యాక్ట్ అయింది, నేను ఆడనటువంటి గేమ్ మీద నా మీద పగబట్టినట్టు కొంతమంది వ్యక్తులు వ్యక్తిగతంగా నా మీద దాడి చేసి నన్ను ఒక ఎఫ్ఐఆర్లో ఇరకబెట్టారు. సరే, ఎఫ్ఐఆర్ అయింది, దాని మీద నేను పోలీసు విచారణ చేయించుకుంటాను, ఆ కేసు మీద కొట్లాడతాను. కానీ ఎఫ్ఐఆర్లో లేనటువంటి విషయాన్ని, ఎఫ్ఐఆర్కి సంబంధమే లేనటువంటి విషయాన్ని సోకాల్ ఒక ఛానల్లో నా మీద ట్రోల్ చేస్తున్నారు. ఏంటి సంబంధం లేనటువంటి విషయం ఏంటి? అయితే సార్, మనకు 396/2024లో గేమింగ్ యాక్ట్ 3(4) తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్ కింద అక్క మీద కేసు అయింది. ఎక్కడ రాయదుర్గం పిఎస్లో ఈ కేసు కట్టారు సార్. దీని మీద ఇందులో ఉన్నటువంటిది 9 మంది వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. అందులో ఒక మహిళ ఉంది. 62,000 డబ్బులు సీజ్ చేసినారు. అలాగే వీళ్ళకి సంబంధించిన ఫోన్లు కూడా సీజ్ చేశారని చెప్పి మ్యాటర్ మాత్రం ఉంది. దీని మీద కేసు కట్టినటువంటిది. నెక్స్ట్, ఈ సుమన్ టీవీ అనే ఒక ఛానల్, యూట్యూబ్ ఛానల్ సార్, యూట్యూబ్లో ఈవిడ మీద బయటపడ్డ లేడీ డాన్ భాగవతం గలీజ్ దందా, హైదరాబాద్లో బయటపడ్డ లేడీ డాన్ భాగవతం, హైదరాబాద్లో లేడీ డాన్ మగాళ్ళతో కలిసి గలీజ్ వ్యాపారం. దీన్ని మే 1 రోజు సార్ 8:18:31 టెలికాస్ట్ చేశారు. మే 2 రోజు సేమ్ వార్త, అదే వార్తను వాడుతున్నది 2:51 మాత్రమే. మే 2 రోజు సార్ 43:51 చేశారు. ఇప్పటికీ ఈ వార్త 3 లక్షల పై మంది చూశారు. వెరీ గుడ్, సూపర్ సార్, బాగా రాశారు, కథ బాగా రాసుకున్నారు, సూపర్. కానీ ఇక్కడ రాసినటువంటి జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో, యాంకర్ ఎవరైతే ఉన్నారో, సీఈఓ ఎవరైతే ఉన్నారో, అడ్వకేట్గా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సార్, మినిమం సెన్స్ సార్. నేను అక్క సమస్యను తెలుసుకున్న తర్వాత అక్క కేసు ఏంటి అని ఎఫ్ఐఆర్ చూశాను. ఎఫ్ఐఆర్ తర్వాత ఈ థంబ్నెయిల్ చూశాను. ఇవి కరెక్టేనా, వీళ్ళకి ఇంకే రకంగానైనా సమాచారం వచ్చిందా అని చెప్పి ఈ ఎఫ్ఐఆర్ కట్టినటువంటి ఎస్ఐ గారు కూడా కాల్ చేశాను. సార్, ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి సమాచారం వాస్తవమేనా? లేదు, మీరు ఏదైనా ఇట్లా చేశారంటే మేము ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి సమాచారం మాత్రమే అఫీషియల్గా ఇస్తాం, వేరే వాళ్ళకు నోటీస్ కానీ, మీడియా నోటీస్ కానీ, మీడియా సమక్షం పెట్టి కానీ ఎలాంటి ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి సమాచారం తప్ప మిగతా సమాచారం ఇవ్వబోము అని చెప్పి పోలీసు అధికారులు చెప్పడం జరిగింది సార్. నెక్స్ట్, ఈ ఛానల్కి పోయడానికి అక్క ఏమంటుందంటే, ఆ రోజు బాధపడుతూ ఎఫ్ఐఆర్లో లేదు, ఇదంతా అబద్ధం, నాకు చావు తప్ప ఇంకో దిక్కు లేదు, నాకు 2 పిల్లలు, పెళ్లికి ఎదుగుతున్నటువంటి ఆడపిల్ల ఉంది, నాకు భవిష్యత్తు లేదు, నాకేం చేయాలో అర్థం కాలేదు, షివర్ అవుతుంది, ఏడుస్తుంది. నేను యూట్యూబర్గా ఉన్నాను సార్, నాకు కొంతమంది తెలుసు. సుమన్ టీవీలో కూడా, సుమన్ టీవీ నిన్న ఒక చిన్న యూట్యూబర్గా నా లక్ష్యం నేను ఎలా ఎదగాలి అనుకుంటున్నా అంటే ఈ ఛానల్ సార్, ఈ ఛానల్ లాగా నేను ఎదగాలనే లక్ష్యం పెట్టుకున్నటువంటి వ్యక్తిని నేను ఈ ఛానల్లో వచ్చినటువంటి న్యూస్ తప్పు పడుతున్నా. చరణ్, ఒక్క మీరు చెప్పే టీవీ ఛానల్ మాత్రమే వేసిందా, మిగతా వాళ్ళు వేయలేదా? ఒక న్యూస్ ఒక దగ్గరకు వచ్చినప్పుడు మన ఛానల్, ఈ ఛానల్తో సహా ఏ ఛానల్ అయినా ఖచ్చితంగా ఏదో ఒక క్లిప్ వరకు న్యూస్ లాగా మాత్రం వేసిన సెక్షన్ ఉంటుంది. కానీ ఈ ఛానల్ ఒక బ్రతుకుని తీసుకుపోయి 8 గంటలు లైవ్ టెలికాస్ట్ చేసింది. 8 గంటలు వేస్తూనే ఉంది మాట్లాడితే నువ్వు ఆ గురించి అంటే ఏం సార్, అది అంత ఇంపార్టెంట్ థింగా సార్? ఒక గేమింగ్ యాక్ట్లో 3(4) యాక్ట్లో ఉన్నటువంటి ఒక మహిళ మీద రౌడీ అని చెప్పి గలీజ్ దందా అయింది సార్. ఏం గలీజ్ దందా చేసింది సార్ ఒక మనిషి? ప్రీవియస్ మన కేసులు ఉన్నాయా? ఆవిడ మీద 420 కేసులు ఉన్నాయా? బ్రోతలు నడిపిందా? ఏం చేసింది? ఏ ఎవిడెన్స్ పట్టుకొని వేసేది సార్? ఒక మహిళను తీసుకుపోయి టీవీ ఛానల్ ముందు, ప్రజల ముందు నిలబెట్టారంటే ఏ ఆధారంతో? నేను అడుగుతుంది అదే. ఈవిడ గేమింగ్ ఆడిందా ఆడలేదా నాకు తెలియదు సార్. ఆడింది అనుకోండి, కేసు కోర్టులో ఉంటుంది, జ్యుడిషియరీ నడుస్తుంది, ధర్మాసనం ఉంది సార్, ధర్మం చెప్తారు వాళ్ళు.
ఈ కిలాడి లేడీ అనడానికి 420 కేసెస్ ఏమున్నాయా? ప్రీవియస్ ఏమైనా ఎంక్వైరీ చేశారు మీరు? ప్రీవియస్ ఎవిడెన్స్ ఉందా ఏదన్నా? ఒకవేళ బాధితులు ఉన్నారా? బాధితులతో సహా రాయండి, నిలబెట్టాలతో మాట్లాడండి. వీళ్ళు ఇష్టానుసారంగా కథ రాసుకొని ఆ కథకు టైటిల్ పెట్టి ఎవరి బతుకులు ఆగం చేద్దామని సార్. పోలీసులు ఇచ్చిన ఎవిడెన్స్ ఉందా సార్ ఆమె దగ్గర? ఆవిడ మాకు చెప్పేశారు అక్కడ మేము జరిగినటువంటి సంఘటనలో, ఆడపిల్లక్క ఏడుస్తుంది, 2 పిల్లల తల్లి, ప్లీజ్ అక్క, ప్లీజ్ అండి మీరు ఇక్కడ లేరు అక్క, తమరు లేరక్క, నేను మీకోసం వచ్చాను, మీరు ఆడపిల్లల్ని అర్థం చేసుకుంటారని మీకోసం వెయిట్ చేస్తుంది, సుమన్ గారిని కలవాలని వచ్చినాక ప్లీజ్ అక్క దయచేసి తప్పుడు సమాచారాన్ని ఆపండి అక్క అంటే మీరెవరు? మీరు అడగడానికి నాకెవరు? పోలీసు వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని మేము టెలికాస్ట్ చేసినాం. ఏ అధికారి ఇచ్చిండు? అధికారి పేరు చెప్పండి. రాయదుర్గం సిఐ గారే ఇచ్చారు మాకు. రాయదుర్గంకి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కట్టినటువంటి సిఐ లేడీ డాన్ అని చెప్పి ఇట్లాంటి అని చెప్పి లేడీ భాగవతం అని చెప్పి ఇవన్నీ ఇస్తారా? నేను ఇవ్వకపోవచ్చు, బట్ సమాచారం ఇచ్చిన సమాచారం ప్రకారం మేము ప్రసారం చేశామని అంటున్నటువంటి వాదనలో పెద్ద తప్పు లేదు సార్. బట్ మీ సమస్య ఏంటి? ఇచ్చిన సమాచారాన్ని టెలికాస్ట్ చేశామని ఎవరైతే అన్నారో ఆ టెలికాస్ట్ కాబడ్డటువంటి సమాచారం ఏదైతుందో ఎఫ్ఐఆర్లో లేదు సార్. ఓకే, ఒకటి ఏ అధికారి అయితే ఇచ్చాడని చెప్పారో అధికారి దగ్గర పోయి మేము అడిగితే మేము ఎందుకు ఇస్తాం? మాకేం ప్రత్యేకమైన శ్రద్ధ? అఫీషియల్గా ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి సమాచారమే మేము ఇస్తాం కదా, అది అని చెప్పి అతను సదరు సిఐ గారు తను పెట్టినటువంటి ఇప్పుడు మరి ఈ ఫోటోలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి? అదే సార్ ఇప్పుడు నేను కొట్లాడుతుంది, నేను పోలీస్ వ్యవస్థ మీద కొట్లాడుతుంది కూడా అదే. అన్ఎక్స్పెక్టెడ్గా ఇంట్లో జరుగుతున్న ఒక ప్రైవేట్ పార్టీని పేకాట కింద చిత్రీకరించి బెదిరించి ఫోటోలు తీశారు. ఎందుకు తీస్తారు అలా? అది వాంటెడ్గా జరిగిందా? ఎవరన్నా పంపిస్తే వచ్చారా? ఎందుకు వచ్చారు? ఆ బెదిరించిన వ్యక్తి ఎవరు? ప్రత్యేకంగా నా మీదే ఎందుకు శ్రద్ధ పెట్టాడు అని ఆ పర్సన్ ఇప్పుడు అతని మీద వాళ్ళ 5గురి మీద ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఆ పేరు చెప్పచ్చో లేదో అని నేను ఇక్కడ అతని మాట సంభాషించట్లేదు. ఆ 5గురి వ్యక్తి మీద నేను కమిషనరేట్లో నేను కేసు పెట్టాను. ఎందుకు అంటే అక్కడ ఇంటర్నల్గా ఇంట్లో జరిగిన విషయం ఏంటి అనేది నాకే తెలుస్తుంది. మీరు కమిషనర్ గారిని కలిశారు ఇదే సమస్య ఈ వార్త ఇదంతా ఈ బాధ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ కమిషనర్ గారిని ఎందుకు కలిశాను అంటే అసలు ఈ ఫోటో మీరు ఇందాక అన్నారు సార్, లక్ష్మణ్ గారు అన్నారు ఫోటోలు అయ్యి రివీల్ చేయకూడదు అని. ఈ లోపలికి వచ్చిన వ్యక్తులు వాంటెడ్గా వచ్చారని ఆ రోజే నాకు తెలుసు. నన్ను ఒక్కదాన్నే టార్గెట్ చేశారు. ఈ ఫోటోలు బయటికి ఇవ్వకూడదు అంటే ప్రత్యేకంగా వీడియోలు తీసి సార్ ఇట్లా చిటికలేసి బెదిరించి నన్ను అక్కడ నుంచోపెట్టి ఫోటోలు తీసి వాటిని ప్రైవేటు వ్యక్తులకి పంపించాల్సిన అవసరం పోలీసులకేంటి? వాటిని మీడియా వరకు చేర్చాల్సిన అవసరం ఆ వ్యక్తులకి ఏమైంది? ఇది నీ మధ్యలో ఎవరున్నారు? ఎందుకు నన్ను ఇట్లా కావాలని బ్లేమ్ చేశారు అని నా తప్పు ఉంటే నేను కమిషనర్ గారి దగ్గరకు వెళ్ళగలనా? అలాగే సార్, ఒక వీడియో ఉంటది దానికి సంబంధించి క్లిప్పింగ్ ఏదైనా సరే సార్. మీరు రేవ్ పార్టీ అన్నారు, వాళ్ళు రన్ అవుతుంటే ఒక వీడియో తీశారు. ఇప్పుడు పిల్లలకి సంబంధించిన సంథింగ్ ఒక వీడియో వచ్చింది అక్రమంగా పిల్లలని, దాని తాలూకా వీడియో ఉంది. ఒక ఫోటో ఆధారంగా ఇవన్నీ చెప్పలేదు కదా మీరు. ఒక జరుగుతున్న విషయానికి తగ్గ వీడియో ఉంది కదా, దాన్ని దాచేసి ఇలా ఎందుకు నన్ను బ్లేమ్ చేశారని పోలీసుల మీద కొట్లాడుతున్నా సార్. ఎప్పుడైనా సార్ మనకు చట్టం కానీ పోలీస్ వ్యవస్థ కానీ మన మీడియా కానీ ఒక లేడీ ఒక ఆడ మనిషి ఫోటోని ప్రచురించేటప్పుడు బ్లర్ చేయడం కానీ మాస్క్ వేయడం కానీ చేస్తాం కదా సార్, ఖచ్చితంగా సార్. నేరపు మోపబడినటువంటి వ్యక్తి నిరూపణ కాలే, ఇంకా ఈవిడ నేరస్తురాలని చెప్పలే కదా, ఏ చట్టం చెప్పింది? ఈవిడ దొంగ, ఈవిడ డాన్ అని మీరు ఎలా చెప్తారు? ఎలా ఫోటో ప్రచురిస్తారు? ఈమె భవిష్యత్తును ఏం చేద్దాం అనుకున్నారు? మీడియా ముసుగులో జర్నలిజం అని పేరు చెప్పుకొని ఒక భవిష్యత్తుని నీలో గాలబెడతారా? ఎస్, ఒక్కసారి లక్ష్మణ్ గారిని కూడా అడుగుదాం. లక్ష్మణ్ గారు, ప్రధానంగా ఇక్కడ జరిగింది ఫోటోలు బయటికి వెళ్ళటం. పోలీసులు ఇచ్చేటటువంటి అవకాశం లేదు అని పోలీసులు చెప్తున్నారు. ఇవ్వటం అనేది అసలు మా దగ్గర కుదరదు అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే మాధవి గారు కమిషనర్ని కలిసినప్పుడు మళ్ళీ దీని మీద ఆయన ఎంక్వైరీకి కాల్ఫర్ చేశారు. ఫైన్. ఇక్కడ మరొక విషయాన్ని కూడా ఇప్పుడే మాధవి గారు ఏదో రేవ్ పార్టీకి సంబంధించి ఇలానే అంటూ ఏదో ఉదహరించారు కదా, ఇక్కడ కూడా మనం మాట్లాడాల్సిన సందర్భం ఉంది. రేవ్ పార్టీ జరగగానే అక్కడ ఎవరెవరు ఉన్నారు అన్నటువంటి ఊహాగానాల మీద కొన్ని వార్తలు ఇచ్చారు. ఫైన్. అడుగు తినేవాళ్ళు చేసేటటువంటి పనులు ఏంటంటే, అలాగే దొంగతనం దోపిడీ చేసే వాళ్ళు పనులు ఏంటి అని అంటే వార్తలను